మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రద నామములో ఇశ్రాయేలు దేశంలోని యోర్దాను యొద్ద నుండి మీకు నా శుభాలను తెలియపరుస్తా ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి యోర్దానులో మరి బాప్తీసం ఇవ్వటానికి ప్రభు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఒకసారి ఈ యోర్దాను నదిని గుర్తుకున్న మాటలు మనం నేర్చుకుందాం ప్రియులారా. ఈ యోర్దాను నది 205 కిలోమీటర్లు పయనిస్తుంది. ఈ యోర్దాను నది ఈ 205 కిలోమీటర్లలో ఇది గలిలయ సముద్రపు ప్రారంభం నుంచి ఉన్నదన్నమాట. ఇది గలిలయ సముద్రపు ప్రారంభం నుంచి ఇలాగా దక్షిణానికి పారి ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఇలాగ దక్షిణానికి పారి ఇది మృత సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఇది మృత సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఈ 205 కిలోమీటర్లు పయనించేటువంటి ఈ యోర్దాను నది 365 రోజులు కూడా నీరు ఉండేటువంటి నది అన్నమాట. దీని గురించి కొన్ని సత్యాలను మనం నేర్చుకుంటే ఈ యోర్దాను నదిలో అనేకమైన అద్భుతాలు జరిగినాయి. మొట్టమొదటిగా ఈ యోర్దాను నది ఇశ్రాయేలీయులు యెహోషువ ఆధ్వర్యంలో ఈ యోర్దాను నది దాటినట్లుగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే యాజకులు మందసాన్ని ఎత్తుకుని ఈ యోర్దాను నదిపై అడుగు పెట్టారో ఈ యోర్దాను నది 2గా చీలినటువంటి నది ఇది. అయితే రెండవదిగా చూసుకున్నట్లయితే ఈ ఏలియా గారు ఆరోహణం అయిపోయిన తర్వాత ఎలీషా గారు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు యోర్దాను నది ఒడ్డున ఉండి ఎలీషా గారు ఏలియా నుంచి పడిన దుప్పటిని యోర్దాను ఈ నది పైన కొత్తగా ఈ నది 2గా చీలినట్లుగా చూస్తా ఉన్నాం. ఇంకా చూసినట్లయితే ఇశ్రాయేలు వచ్చినప్పుడు ఈ నది అవతల ఇలాగా యోర్దాన్ ఇలాగా డెడ్ సీ వరకును ఇటు ఆదామనపురం వరకును చీలినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యోర్దాను నదిలోనే బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తీసం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా చూసినట్లయితే ఎలీషా ప్రవక్తల పాఠశాల ఇరుకుగా ఉన్నదని శిష్యులు ఎలీషాను అడిగినప్పుడు ఒక భక్తుడు ఒక ప్రవక్తల శిష్యుడు వచ్చి ఏమంటాడంటే నీవు కూడా రావాలి అంటాడనమాట. అప్పుడు ఏం జరిగింది అని అంటే మరి ఆ గొడ్డలి నరుకుచుండగా ఈ నదిలోనే పడిపోయింది. అప్పుడు చూసినట్లయితే ప్రత్యేకంగా ఆ నది కొమ్మ విరిచి అందులో వేయమన్నప్పుడు గొడ్డలి తేలింది ఈ నదిలోనే. అయితే ఒక చివరి పాయింట్ నేను చెప్తాను. ఇది హెర్మోను నుండి ప్రవహిస్తున్నటువంటి నది. అయితే ప్రస్తుతం మనమున్న భూభాగం గలిలయ సముద్రానికి దగ్గరగా ఉన్నాము. అయితే ఇది డెడ్ సీలో కలవబోతా ఉన్నది. ఇది దేవుడు మరి బాప్తీసం తీసుకున్న నదిగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన నదిగా మనం వచ్చిన్నాం. అట్టి భాగ్యం యోర్దాను నది నుంచి మా దీవెనలు శుభాలు ఆశీస్సులు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తానని దేవుడి పరిశుద్ధ మాటలను మన వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.